ఏం చేస్తున్నావు హడావిడిగా పొద్దున్నే? ఇవన్నీ చూస్తుంటే నీకు అర్థమైతలేదా? ఇంకా అర్థమైంది అనుకో. ప్యాకేజ్ సిరికా అది సిరికి సూపర్. సో ఇప్పుడు నెక్స్ట్ పని ఏంటంటే ఇవన్నీ కొరియర్ చేయాలన్నమాట. ఆ పని ఉంది. అన్ని రెడీ ఉన్నాయా? రెడీగా ఉన్నాయన్నీ. ఇంకా నువ్వు తీసుకెళ్ళి దాన్ని ప్యాకింగ్ చేయించి పంపించడమే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆషాఢ మాసం పోతుంది, శ్రావణ మాసం వస్తుంది కదా. శ్రావణ మాసంలో మా ఇళ్లలో 5 సంవత్సరాల దాకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారనమాట. ఇది 3వ సంవత్సరం మా సిరికి. ఇంటి నుంచి ఆడపిల్లలకు ఎంతో కొంత సారీ అనేది పంపిస్తే వాళ్లకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఎందుకంటే మనమంతా కూడా ఒకప్పుడు ఫేస్ చేసిందే అనమాట ఇది. సో ఏదో కొద్ద మనకు శక్తి కొద్ది అనమాట. దానికి ఏమేమి అవసరం ఉంటుంది అది అడిగిన తర్వాత కొన్ని లిస్ట్ చెప్పింది. ఆ తర్వాత వచ్చేసి పూజకు కావాల్సినటువంటి ఒత్తి, పత్తి, తర్వాత కొబ్బరి గిన్నెలు, పసుపు, కుంకుమ, ఈ మంగళగౌరి అనేది ఉంటుంది కదా, ఇది అనమాట. నేను ఫస్ట్ టైం ఇవ్వాలి, అసలు మాకు ఆటంకం వచ్చినందుకు ఇవ్వలేకపోయినా ఈసారి ఇది కొత్తగా కొన్నా. తర్వాత ఏదో కొంచెం గోల్డ్ అనేది పెట్టాలి కదా అమ్మవారి దగ్గర అన్నట్టుగా ఇయర్ రింగ్స్ లేవమ్మా, నాకు అవి పంపించానండి అది మసిది. దానికోసమని ఇవి సైడ్ ఇయర్ రింగ్స్ అవి కొన్నా అనమాట. సో మొత్తానికి అయితే హడావిడిది అనమాట. అది హడావిడిలో మరి అన్ని మర్చిపోయినావా? అన్ని పెట్టినావా? అన్ని పెట్టినా, రాసుకున్నా. నేను ఫస్ట్ రాసుకున్న తర్వాత ఇదంతా కూడా సరే ఇప్పుడు నా పని అంతా సర్దడం అయిపోయింది. రేపు నీ పని ఏం చెప్తున్నా నేను. ఆ బెడ్ మీద అంతా ఆల్రెడీ ఒకటి ప్యాకెట్ ఓపెన్ చేసి ఉండేదిరా. అది ఎవరు ఓపెన్ చేసిండ్రా మరి బై మిస్టేక్ అట్లా వచ్చిందా కానీ మొత్తానికి కొంచెం ఒలికిపోయింది. చూస్తున్నా ఇప్పుడు నీకు టాస్క్ అనమాట. 10లో 11 అని చెప్తారు కదా అట్లా. అదంతా కొంచెం క్లీన్ చేయగా. ఎట్లా క్లీన్ చేయమన్నావు కదా. సో నేను ఈసారి ఇంకో కొత్త ప్రోడక్ట్ తో వచ్చాను అనమాట. సో మీ అందరి దృష్టిలో నేను అగైరో సేల్స్ మ్యాన్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినా కాబట్టి సో పర్లేదు. సో మళ్ళీ వచ్చిన బ్రాండ్ ఐటమ్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి మనం నలుగురికి ఉపయోగపడతాయి కాబట్టి ఇవి ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం వల్ల ఎలాంటి హామ్ లేదు అనేది నా ఉద్దేశము. అందుకే ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ డూయింగ్ దిస్ అనమాట. సో ఇదేంటంటే అగైరో వాళ్ళది ఒక బెడ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. సో దీంట్లో మనకి చాలా పోర్టబుల్ ఉంది ఇది. సో దిస్ ఇస్ ది అగైరోస్ ప్రోడక్ట్ మళ్ళీ కూడా. సో వాక్యూమ్ క్లీనర్స్ నేను ఇప్పటికి ఒక 3 ఆర్డర్ చేసిన. సో మళ్ళీ ఇది కూడా ఆర్డర్ చేసుకున్నా. సో ఇది ఆర్డర్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే దీని స్పెసిఫికేషన్స్ చూసి నేను నిజంగా ఇంప్రెస్ అయిపోయాను అనమాట. సో దీని సక్షన్ పవర్ కానివ్వండి, కింద మనకి ఇక్కడ యూవీ లైట్ ఉందన్నమాట దీంట్లో. సో ఈ యూవీ లైట్ ఏం చేస్తుంది అని చెప్పి నేను ఒక చిన్న రీసెర్చ్ చేస్తే దాంట్లో ఏంటి అంటే ఒక 99% బ్యాక్టీరియా అనేది కిల్ చేస్తుంది అనమాట మన మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు మనం ఒక రోజులో ఎక్కువ సేపు అంటే కదలకుండా స్పెండ్ చేసే టైం ఏంటమ్మా? బెడ్డే కదరా. ఒక 7 to 8 hours స్లీప్, కదలకుండా అక్కడే పడుకుంటాం కాబట్టి. సో ఆ ప్రిమిసెస్ అనేది చాలా నీట్ గా ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఒక టవల్ తీసుకొని దులిపేస్తాం రాత్రి పడుకోవడానికి, లేదంటే బెడ్షీట్ దులిపేసుకొని మళ్ళీ వేసుకుంటాము. సో బెడ్షీట్ ఒక్కటే దులపడం కాదు, కింద మ్యాట్రెస్ కూడా చాలా నీట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో డీప్ క్లీన్ అనేది మనకు అవసరము. సో అట్లీస్ట్ ఇది చాలా పోర్టబుల్ ఉంది కాబట్టి ఆర్డర్ చేసుకున్నా. ఎందుకంటే వేరే వాక్యూమ్ క్లీనర్స్ అనుకోండి పెద్ద లంపటం ఉంటుంది అది చేసుకోవడం చేయాలని చెప్పి. సో ఈ బ్రాండ్ లో ఇంత పోర్టబుల్ బెడ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. లైట్ వెయిట్, జస్ట్ ఒక 1.5 kg ఉంటుంది ఇది. సో ఇది ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటంటే సింపుల్, ఏం లేదు. సో యాజ్ యూజువల్ మళ్ళీ చెప్పిన కదా, అగైరో ప్రోడక్ట్స్ అనేవి చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఏమి తెలియని వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు అందరూ వాడచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాడచ్చు అన్నమాట ఇది. సో జస్ట్ వైర్ కనెక్ట్ చేయాలి, ఇక్కడ బటన్ ప్రెస్ చేయాలి. ఆ బటన్ ప్రెస్ చేసి మనం క్లీన్ చేసేస్తే నీట్గా క్లీన్ చేస్తాం. సో ఒకటే సక్షన్ పవర్తో నీట్ క్లీన్ అయిపోతుంది అనమాట. సో చూసింది కదా. సో మనకి ఇక్కడ డస్ట్ అంతా ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది దీంట్లో. సో డస్ట్ మొత్తం దీంట్లో కలెక్ట్ అయిపోతుంది అనమాట. చాలా సక్షన్ పవర్ అయితే చాలా బాగుంది. చేయబెట్టి చూసినా నిజంగా చాలా వెళ్ళిపోయింది. సో ఇదేంటంటే ఒక బెడ్ అనే కాదు, మన సోఫాస్ ఉన్నాయి, కర్టైన్స్ ఉన్నాయి, కుషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డీప్ క్లీన్ చేసుకోవచ్చు దీంతో. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ యూవీ లైట్ ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా దీంట్లో? యూవీ లైట్ అనేది మనం డైరెక్ట్ గా చూడడం, ఎక్కువసేపు చూడడం మంచిది కాదమ్మా. సో అందుకని వీళ్ళు ఎట్లా చేశారంటే కింద పెట్టి ఈ 2 టైర్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవి ప్రెస్ అయినప్పుడు మాత్రమే లైట్ వచ్చేస్తుంది. అవును, ఎట్లా ఆటోమేటిక్ గా. సో మనం చూస్తే ఇప్పుడు ప్రెస్ అయినాయి కదా, లైట్ అయిపోతుంది. సో అట్లా అనమాట. సో ఇది దీని సక్షన్ పవర్. సో మనకి సేఫ్టీ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం ఇది కింద పెట్టి ప్రెస్ చేసినప్పుడు లైట్ ఆన్ కాదు. సో అట్లా చేసినమాట ఇది. సో చాలా ఈజీ. ఇది డస్ట్ కలెక్ట్. ఇది ఇక్కడ బటన్ ఉంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇది బయటకు వచ్చేస్తుంది.
సో మనం లిడ్ ఓపెన్ చేసేసుకొని ఈ డస్ట్ మొత్తం బయట పడేసుకోవచ్చు. మళ్ళీ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఇస్ మొత్తం ఇదంతా కూడా డ్రై వాక్యూమ్ అనమాట ఇది మనకి. అండ్ నాకు దీంట్లో ఎక్కువ నచ్చిన ఫీచర్ ఏంటి తెలుసా అమ్మా? సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పైననే వాక్యూమ్ క్లీన్ చేస్తే పైన అయిపోతుంది. మన లోపల దుమ్ము ఏమైనా పేరుకుంటే లోపలది కూడా బయటికి రావాలి కదా. సో మనం యూజువల్గా ఏం చేస్తాం, దుమ్ము టేస్ట్ చేయడానికి ఇట్లా కొడతాం, కొడితే దుమ్ము కదా. సో అట్లా ఈ బటన్ చూస్తున్నావా, ఇది ఒక వైబ్రేషన్ బటన్ అన్నమాట. సో మనం ఇది ప్రెస్ చేస్తే, సో మనం ఆన్ చేస్తాం, ప్రెస్ చేస్తే వైబ్రేషన్. సో మనం కింద పెడితే బెడ్ ని వైబ్రేట్ చేస్తుంది. సో లోపల వైబ్రేట్ చేస్తూ లోపల దుమ్ముని కూడా బయట తీస్తాం. కొడితే దుమ్ములు వేసినట్టు అది వైబ్రేట్ చేస్తూ దుమ్ములు వేస్తుంది. సో అట్లా. సో ఇది బెడ్షీట్ మీద చేసుకోవచ్చు. మనకి మోస్ట్లీ ఈ బెడ్ అనేది నీట్ గానే ఉంటది. 3-4 days ఒకసారి అన్నా, లేదంటే ఉతికేస్తాం, కొత్త బెడ్షీట్ మార్చుకుంటున్నాం కాబట్టి మనకి ఎక్కువ ఈ మ్యాట్రెస్ అన్నమాట. చూడండి దుమ్ము అని ఉంటది. సో మన మ్యాట్రెస్ అనేది చాలా క్లీన్ చేసుకోవచ్చు దీంతోని. సో ఇప్పుడు పెట్టేసుకుంటే సో ఇక్కడ మేము తెలుసుకోవచ్చు అసలు ఎంత దుమ్ము ఉంది, ఎంత దుమ్ము వస్తుంది. ముఖ్యంగా నేను ఆర్డర్ చేయడానికి కారణం ఏంటి తెలుసా? అంటే నేను ఈ ప్రోడక్ట్ ఎందుకు ఎత్తుకుతున్నాను దీని గురించి అంటే, మీకు ఎంత తెలుసు కదా, రీసెంట్ గా నేను పైన రూమ్ రెనోవేట్ చేసుకున్నాము. దానికోసం సామాన్లు అన్ని బయట పెట్టి సివిల్ వర్క్ దుమ్ము, సన్న దుమ్ము చాలా వచ్చినాయి అన్నమాట. సో మా ఇంట్లో ఉన్న సోఫాలు, కర్టెన్ ఉతికేసినాం. సోఫా అంటే ఉతకలేం కదా. సో బెడ్షీట్స్ అన్ని ఉతికేసుకున్నాం, కానీ ఈ మ్యాట్రెస్ ఇవన్నీ తడపలేము కాబట్టి వాటి కోసం ప్రోడక్ట్ ఎత్తుకుతూ ఉంటే మాకు ఇది దొరికింది. చాలా మంచి పని చేస్తుంది ఇది. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో మరి ఇంతకీ సిరి పంపిన లిస్టు, నువ్వు పంపాలనుకున్నవి అసలు ఏమేమి ఉన్నాయి, అవన్నీ క్లారిటీ ఏంటది, అన్ని పెట్టినవా లేదా, మళ్ళీ ఏమైనా తీసుకెళ్ళాలా? ఇది నెయ్యి ఒక ఆల్రెడీ నేను అప్పుడు తీసుకెళ్ళా కదా, మేమే సగం తినేసి వచ్చాం అనమాట. దానికి నెయ్యి బాగా తింటారు వాళ్ళు, అందుకని ఒక 3 kgs నెయ్యి తీసుకునేసారి. ఓకే. ఆ తర్వాత అంజీర్ అనేది అక్కడ దొరకదా, కాస్ట్లీ ఉంటుంది, మంచిగా ఉంటుందట. సో అంజీర్ ఒక 2 kgs అంజీర్ తీసుకున్నా. తర్వాత ఈ గోంగూర అక్కడ మంచి దొరకదని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన కాబట్టి మళ్ళీ గోంగూర దానికోసం ఉంచేసిన. అది తర్వాత ఆవకాయ, మా అత్తయ్య పెట్టిన ఆవకాయ సిరికి చాలా ఇష్టం, ఎందుకంటే చెప్పగా ఉంటుంది. మీరు యుఎస్ వెళ్ళినప్పుడు May 3rd వెళ్ళింటారు కదా, అప్పటికి నానమ్మలో ఆవకాయ పెట్టలేదు అనమాట. సో అందుకే ఏమైంది, నువ్వు ఇంట్లో ఎల్లిపాయ చేసినావు కదా, ఆవకాయ తీసుకెళ్ళినావు. సో అందుకని ఇప్పుడు ఏమైందంటే, అది నాకు మొన్న ఫోన్ మాట్లాడినప్పుడు చెప్పిందన్నమాట, అసలు ఆవకాయ తినాలనిపిస్తుంది నాకు, అసలు తినలేదు. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు తిన్నా. సో అట్లా మీరు పోయినప్పుడు 18th, 19th పెట్టినమాట మీలో. సో అందుకే మీరు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత టేస్ట్ చేసిన ఆవకాయ చేసినప్పుడు చాలా బాగా పెడుతుంది. అదేంటో కానీ ఆ టేస్ట్ మనం చేస్తే అంత మంచి కుదరనే కూడా పెడతాం. కాకపోతే నాకు ఎక్కువ ఛాయిన్స్ ఇవ్వదన్నమాట అత్తయ్య, ఎందుకంటే అందరు పిల్లలు తన చేసే ఆవకాయని ఇష్టపడతారు కాబట్టి తనకి ఇంపార్టెన్స్ ఇస్తాము. మేమేమంటే జస్ట్ అట్లా సహాయం చేస్తాం అనమాట, చేతి కింద అసిస్టెంట్స్ లాగా మేము చేస్తాము. ఈసారి అది కూడా నేను చేయలేదు, కాకపోతే ఆవకాయ మాత్రం సూపర్ అదిరిపోయింది ఈసారి అత్తయ్యకు, థ్యాంక్స్. అయితే చీరలు, మా సిరమ్మ ఒక 5 చీరలు పంపించమన్నది. 5 మంగళగౌరీలు వచ్చినట్టున్నాయి ఈసారి శ్రావణ మాసంలో. సో 5 చీరలు, తర్వాత బ్లౌజులు ఒక 11, లంచ్ టైంకి ఒక 11 బ్లౌజులు, నెత్తికి పెట్టుకోవడానికి ఆయిల్, ఆవకాయ, గోంగూర, బెల్లం, అంతేరా, శనగలు. లిస్ట్ కొంచెం చిన్న ఉంది సార్, మరి లిస్ట్ చిన్న, ఎందుకంటే పోయినసారి మేము చాలా పట్టుకపోయినాం కావాలి. డౌరీలు 2 months బ్యాకే మీరు వెళ్ళింది కాబట్టి లిస్ట్ తీసుకెళ్ళింది. కేవలం ఇది మాత్రం చాలా ఉన్నానండి. సరే ప్రస్తుతానికైతే ఇది, మళ్ళీ ఒక 2 months లో మళ్ళీ పంపిస్తుంటామా. అయితే అమ్మ ఇప్పుడు ఇట్లా అన్ని పెట్టినావు కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఇచ్చే ముందే మనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఒక కాటన్ బాక్స్ లో ఫస్ట్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయాలి. సో మనకి వెయిట్ అనేది ఒక 10 kgs వెయిట్ అవుతుందా, ఎంత అవుతుందో మనకు ఐడియా లేదు కదా. సో దాన్ని బట్టి అంటే నువ్వు ఇప్పుడు నెయ్యి ఇంకా అంజీరే 5 kgs ఉంది అక్కడ. సో 5 sarees ఉన్నాయి మీవి, మీకు 5 sarees ఉన్నాయి, 10+ ఉంటుంది. ఇవన్నీ చిన్నవే, ఇవన్నీ కలిసి అన్ని కలిపితే కూడా కేజీ కావు, ఇవన్నీ కలిపితే కూడా కేజీ కావు అనుకుంటా కదా. కొబ్బరి పుడకలు ఇవన్నీ దొరకవు అమ్మ అక్కడ, కొబ్బరి పుడకలు దొరకవు. లాంఛనానికి తల్లిగారి చెప్తున్నా కదా, తల్లిగారి నుంచి సారీ అనేది అది ఎంత కాస్ట్ మనము
అదేంటి కాస్ట్ కాదు, అవైలబిలిటీ దొరుకుతుందా లేదా అక్కడ దొరుకుతాయి. కాకపోతే ఏదో నా తృప్తి కోసం అట్లా పసుపు కుంకుమ అనేది పంపించడం ఆనవాయితీ వస్తుంది అనమాట. ఓకే. సో ఇక నెక్స్ట్ ఇదే పని ఇదంతా కూడా. ఇది మన ఇంట్లో ఉందా ఈ వెండిది? శ్రావణ మాసం దిశ గౌరితో ఇది పెట్టుకొని పూజ చేయాలి. ఆ తర్వాత మంగళగౌరీలకు వాటన్నిటికి ఇది పెట్టుకుంటే చాలా మంచిది చెప్పేసి పుట్టింటి వాళ్ళు ఇస్తారనమాట. సో ఫస్ట్ మంగళగౌరి ఈసారి ఎప్పుడు వచ్చింది? August 6th అనుకుంటా, ట్యూస్డే. 5th నుంచి స్టార్ట్. 5th కాబట్టి ట్యూస్డే అంటే 6th. August 6th స్టార్ట్ అయితే 5 ఉన్నాయంట. 5 మంగళగౌరీలు. నేను కూడా మా తల్లిగారు సేమ్ ఇలాంటిదే, కొంచెం ఇవంతా కూడా మోడిఫై చేసిరేమో అంతే. ఇది ఆల్రెడీ నేను కూడా తెచ్చుకున్నా, నేను కూడా పూజ చేసుకున్నా. నాకు తెలిసి అప్పుడు ఇట్లా పలక మీద డిజైన్ లేకపోవచ్చు. అప్పుడు ఉంటాయిరా, అప్పట్లో ఉన్నాయా డిజైన్ చేసిన? ఆల్రెడీ నెయ్యి ఈ డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ చేసినాం రా. ఇవి మాత్రం నువ్వు నీట్ గా అట్ట డబ్బాలో పెట్టుకుంటా అంటున్నావు కదా, అవంతా కూడా పట్టు డబ్బా తీసుకురా, అదన్నీ కూడా నీట్ గా అరేంజ్ చేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అదే అట్ట డబ్బా నువ్వు ప్యాక్ చేస్తారా వాళ్ళు. సో మనం ఇచ్చిన బాక్స్ ఎట్లుంటుంది అంటే ప్యాకేజ్లో చిన్న చిన్న ఐటమ్స్ అనుకో, వాళ్ళ కవర్లో కానీ వాళ్ళ బాక్స్లో కానీ ర్యాప్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర ఓసారి ఏంటంటే అంత పెద్ద కార్టన్ అనేది అవైలబుల్ ఉండకపోవచ్చు. సో అందుకే ఏం చేస్తారంటే మీ దగ్గర ఉంటే తీసుకొని రండి సార్, పెట్టండి నీట్గా, పెడితే దాని దగ్గర చేసుకుంటామంటారు. అండ్ గుర్తుందో లేదు, లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే సిచ్యుయేషన్ నాకు. అప్పుడు చాలా పంపించినాం కాబట్టి ఇంటికే పిలిపించినాం వాళ్ళని. అప్పుడు ఆల్మోస్ట్ 25-30 కేజీ అయింది అప్పుడు. సో చాలా పంపించినాం కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కొన్నే ఉన్నాయి కాబట్టి ఒక కాటన్ బాక్స్ లో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో ప్యాకేజ్ చేయించుకోవచ్చు. అంటే బేసిక్గా ఏంటంటే ఈ ప్యాకేజ్ చేసి పంపించాలి అంటే మనం బాక్స్లో పెట్టి ఇక్కడ టేప్ వేసి క్లోజ్ చేయొద్దు. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పాలి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని. ఎందుకంటే లిక్విడ్స్ ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అని మళ్ళీ మనం చెప్పినప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున అది ఆపేషన్ అనుకో, మనం వెళ్ళి వాళ్ళని అడుగుతాం కదా. సో వాళ్ళ ఆన్సరబుల్ ఉండాలి కాబట్టి ఫస్ట్ అన్ని చెక్ చేసుకొని పంపిస్తారు. సో మరి ఇక్కడ ఈ పచ్చళ్ళు అనేది ఇంకా ప్యాక్ చేయించలేదు, మర్చిపోయాను నిన్న మీరు. అంటే నిన్న రాత్రి చేసినా కాబట్టి అది రెండు కొంచెం ప్యాకింగ్ చేయించలేదు, అవి ఇప్పుడు నువ్వు చేయించాల్సిందే. సో చేయించేసి పార్సల్ చేయాలన్నమాట. ఆల్రెడీ అక్కడే ప్యాకింగ్ చేయించుకొని వచ్చేస్తాం షాప్ లో. ఓకే ఓకే ఓకే. సో తీసుకురా, పాట డబ్బా తీసుకురా. ఎస్, బాక్స్ అయితే పట్టుకొచ్చినా ఇప్పుడు దీన్ని పెడదామా. ఇందాకనే ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేసినాం, అదే డబ్బా ఉంది బేసిక్గా. సో నాకు కరెక్ట్ సరిపోతుంది అనే ఉద్దేశంతో ఈ డబ్బా తెచ్చుకుంది. సో ఫస్ట్ దీంట్లో ఆల్రెడీ ప్యాకింగ్ పెట్టేసి నెయ్యి కింద పెడితే స్పిల్ అవకాశం, బరువు పెడతాం కదా. సో ఫస్ట్ నెయ్యి లాస్ట్కి పెడదాము, అంటే మధ్యలో పెడదాం. ఫస్ట్ 5 సారీస్ కాబట్టి ఒక 3 కింద వేసి పైన 2 పెడదాం. అట్లా 2 కవర్స్ పాక్ చేసిండ్రు ఆల్రెడీ. మరి కవర్లలో పెట్టుకో సారీస్ కూడా. కవర్స్ లో పెట్టాలా? కవర్స్ లో పెడితే స్పిల్ అయినా కూడా నీకు మనకి పాడవు, ఏమైనా కొంచెం అంటినా కూడా చీర పాడవుతుంది. సో కవర్ తీసుకొస్తావు సరిపోతుంది. నువ్వు మళ్ళీ నేను ఇంత నీట్గా పెట్టినా మరి ఇంత నీట్గా ఉన్నాయి కదా, ఇంకేంటి ఇంతకంటే నీటా? అసలు సిరి షాక్ కావాలి చూసి. కొత్త చీరలు కదరా, ఎట్లాగో నీట్ చీర అయితే మరి నీట్ అయ్యాయి. ఇవి ఈ చీరకు ఉన్న స్పెషాలిటీ అది నిజం పడవట. చీరల గురించి నిజం రా, నువ్వు జోక్ అన్నావా? నేను ఏదో అన్నా, మెటీరియల్ వస్తుంది. మెటీరియల్ చూసి కూడా చెప్పేస్తాడు మా శ్రీకాంత్, అన్నిట్లలో ఉన్నాడబ్బా. అట్లా చీరలు అయితే పెట్టినా షాప్ పెట్టమంటారు. ఇప్పుడు చీరల షాప్ పెట్టమంటారేమో. చీరల షాప్ పెట్టండి అంటే పెడతావారా? అంటే పెడతావా అడిగితే? నిజంగా అమ్మా, మీ అందరికి కూడా ఇప్పుడు అమ్మ కానివ్వండి, సిరి కానివ్వండి, వదిన, అలేఖ్య, సో వీళ్ళు వేసుకునే డ్రెస్సెస్, వీళ్ళు వేసుకునే శారీస్ చాలా బాగుంటాయని చాలా మంది చెప్పారు. ఒకరు ఇద్దరు కాదమ్మా, చాలా మంది, కొన్ని వందల మంది. బయట మనం ఎక్కడన్నా మాల్స్ వెళ్ళినా, పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినా నిన్ను అడుగుతుంటారు, అలేఖ్యని అడుగుతుంటారు, సో మీ డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటారండి ఏంటి అనేది. అవన్నీ శ్రీకాంత్ సెలెక్షన్ అంటావా? సెలెక్షన్ కాదు. సో అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే మనం తీసుకునే, మీరు వేసుకునే బట్టలలో ఒక 90% కూడా బట్టలు చాలా బాగుంటాయని చెప్పింది కదా. సో అందుకని చెప్పి నేనేమన్నా అంటే అందరికి నచ్చి మీరు పెట్టండి, మీరు కూడా సో బిజినెస్ పెట్టండి అంటే మాత్రం డెఫినెట్ గా నా వీడియో ఏముంది స్టార్ట్ చేద్దాం. అది కూడా ఏముంది. సో ఇప్పుడు టేస్ట్, సో బేసిక్ గా మన టేస్ట్ అందరికి నచ్చుతుంది చాలా మందికి అని అంటే బిజినెస్ కూడా మనం పెడితే నడుస్తుంది అందరికి. పెట్టండి, పెట్టదాం, ఉద్యోగాలు బంద్ చేసుకోవాలి వస్తుంది.
ఎందుకంటే బిజినెస్ ఒక్కసారి ఎంటర్ అయినామంటే మాత్రం కాన్సన్ట్రేషన్ అంతా ఫుల్ దాంట్లో ఉండాలి. ఏం ఉద్యోగాలు రా ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా బిజినెస్ చేసుకోవచ్చు. సో అట్లా క్లాతింగ్ బిజినెస్ చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే. ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు జెన్యూన్ ఉండాలిరా ఏ బిజినెస్ అయినా మనం. జెన్యూన్. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక శారీ పర్చేస్ చేసినావు, సో నీకు చాలా బాగా నచ్చింది. అది ఒక 10 times కట్టుకున్నా కూడా నీకు అది హ్యాపీనెస్ ఉందనుకో. 10th time కట్టుకున్నప్పుడు కూడా నీకు హ్యాపీనెస్ ఉందనుకో. సేమ్ ఓసారి నీకు అవుతుంది అట్లా, ఎంత బాగుంది ఎంత బాగా కట్టుకుని అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బిజినెస్ పెట్టినా కూడా అలాంటి మంచి బెస్ట్ క్వాలిటీ ఇస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూద్దాం బై గాడ్స్ గ్రేస్ అండ్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ కానీ మన అభిమానులు కానీ సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా అది కూడా స్టార్ట్ చేద్దాం. సో మాటిస్తున్నారు అంటే బాగా అంటే రీసెంట్ గా మీరు చూసే ఉంటారు కదా, మేము అంటే సూరత్ వెళ్ళి అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేసినాము మార్కెట్ ఎట్లా ఉంటది ఏంటి అనేది కూడా. సో అలాగే కొన్ని థాట్స్ ఉన్నాయి ఈ విషయంలో, కొన్ని ఐడియాస్ ఉన్నాయి. సో ఎట్లా పెడితే ఎట్లా పెట్టాలి అంటే మన బొటిక్ లా పెడదామా అని చెప్పి. సో చెప్పలేము, వర్కౌట్ అవ్వచ్చు, స్టార్ట్ కావచ్చు కాకపోవచ్చు, ఇంకేం తెలీదు. సో విల్ కీప్ యూ పోస్టెడ్ అంతే. సో అది సరే. ఆ సారీస్ కూడా కవర్లో పెట్టేసి అవి లాస్ట్ పైన పెడదాం. అవి లేయర్ పెద్ద మడత పెట్టినావు, అవి నువ్వు పెద్ద మడత పెట్టిన కాబట్టి బాక్స్ సెట్ వచ్చేస్తాయి. సో ఆ లోపల ఇవన్నీ పెట్టేసుకోవచ్చు చిన్న 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 చిన్నవన్నీ కవర్ చేసి పెట్టారు. జస్ట్ మళ్ళీ అక్కడ దాంట్లోనే వేసేసా డోరీలు తాడు డోరీలు దాంట్లో కవర్ తెచ్చుకున్నాను చిన్నగా చూద్దాం. ఎందుకు పెట్టుకున్నావు బ్యాగ్ లో? చిన్న కవర్ కనిపించింది, అవసరం పడుతుందేమో అని జోబులు పెట్టుకున్నాను. అవసరం పడ్డది కృష్ణ. ఇది నల్లదారమా బాక్స్ అనుకో తీసేద్దా తీసేది. సో ఇది ఇంకా చిన్నగా చేసేస్తాను. ఇది ఒక్క సపరేట్గా వాళ్ళు వేస్తారు అని అట్లే వేస్తారా? అది వాళ్ళు పడతాయంటవా బాక్స్ ఒకట్లా పట్టించాలి. ఎందుకంటే బేసిక్ ఏంటంటే బాక్స్ డైమెన్షన్ ని బట్టి కూడా ఉంటుంది రేట్ తెలుసా. మనం పెద్ద బాక్స్ తీసుకొని దాన్ని తక్కువ పెట్టాం అనుకో, ఆ బాక్స్ డైమెన్షన్ చూసి 15 kg బాక్స్ అని చెప్పి రేట్ ఎక్కువ వేస్తాం ఒకసారి. సో అట్లా ఉండకూడదు, ఆ కేటగిరీ అనేది మారిపోతుంది. ఆ బాక్సెస్ కేటగిరీ అనేది దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. కానీ బాక్స్ సరిపోదమ్మా, పెద్దది తీసుకోవాలి. ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, ఇంకా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. పడతాయి అవి పెట్టేసి పెట్టేసి పడతాయి. ఈ పచ్చళ్ళు ఉన్నాయి కదా ఇంకా పెట్టాల్సి. పచ్చళ్ళు నేను సపరేట్ పెడతా, అట్లా కవర్లో పెట్టి పంపిస్తాను నీతోటి. అక్కడ ప్యాక్ చేయాలి కదా. కవర్స్ ఇప్పుడు ఇలాంటి కవర్స్ చేస్తారు పచ్చడి కూడా మళ్ళీ 2 కవర్స్ చేస్తారు కదా. అవును, 2 కవర్స్ పెట్టద్దు మళ్ళీ దాంట్లో. ఈ డబ్బాని వాడు ఇచ్చేస్తాడా? పంపిస్తారు, ఇదే పంపిస్తారు. అయితే సరిపోదు. నేను అప్పుడు ఎంత తీసుకెళ్తున్నాం మరి? ఇప్పుడు కవర్లు తీసుకెళ్ళాను కదా మనం, బాక్స్ కాటన్ బాక్స్ మళ్ళీ తీసుకురావడం పంపిస్తావు ఒకసారి. మళ్ళీ ఓపెన్ చేసి అన్ని చూపిస్తావు కదా. జస్ట్ ఇది ఒకటే ఇట్లా జస్ట్ ఇది ఒకటే ఓపెన్ చేస్తాం. మరి పెద్దది తీసుకురా మరి. సో పెద్ద దాంట్లో పట్టినాయి అన్ని. ఆ డబ్బా తీసి ఈ డబ్బా పెట్టినాం కదా, సో దీంట్లో కట్టి పట్టినాయి. అది తెలిసి ఈ శారీస్ కవర్ తీసేసి ఇక్కడ మనం పచ్చళ్ళు 2 అవి ఆ ప్యాక్ తీసుకొచ్చి పెట్టేసి మళ్ళీ పైన మూసేస్తే సెట్ అయిపోయింది అంతే. సో అట్లా ప్యాకింగ్ అయిపోయింది. సో మనం అక్కడికి వెళ్ళిపోయి ప్యాక్ చేసేది. సో ఇదండి, నేను మా సిరి కోసం ఇండియా నుంచి యుఎస్ఏకు పుట్టింటి నుంచి పంపించినటువంటి సారే. ఇవన్నీ కూడా చూసారు కదా మీరు. ఆడపిల్లలు గల తల్లిదండ్రులందరికీ ఇది కామన్. మీరు కూడా ఇలాగే చేస్తారా? మీ పిల్లలకి ఇలాగే సారే పంపిస్తారా? నేను మీతో ఎలా షేర్ చేసుకున్నానో మీరు కూడా నాతో షేర్ చేసుకోండి కమెంట్ రూపంలో. సో అబ్బాయిలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అవి అట్లా పంపిస్తారేమో నాకు తెలిసి. అవును, మరి అబ్బాయిలకి ఏముంటాయమ్మా? సో ఉండే బట్టలు అన్నీ అక్కడ దొరుకుతాయి, ఇక్కడైనా అక్కడైనా సేమ్ బట్టలు ఉంటాయి. దాని తర్వాత ఏదైనా ఫంక్షన్స్ అంటే అదే మన ఫెస్టివల్స్ ఉన్నప్పుడు పిండి వంటలు చేసినప్పుడు అది పంపిస్తారు కదా. ఇంకా దాంట్లోనే ఆనందం ఎత్తుకుంటారు అబ్బాయిలుగా. పాపం ఇక ఏం చేస్తారమ్మా ఇంకా ఆడవాళ్ళకంటే ఏవో ఇంటి డబ్బాలు 10 కిలోలు 15 కిలోలు అట్లనట్లే అమ్మా. ఇక్కడ వాళ్ళకి అట్లా నేను దూరం పంపించాలి చేయాలి అని అంటే ఎందుకు ఇప్పుడు నాకు కూడా ఇచ్చిపోలేదా, పంపిస్తారు కదా అట్లా. వచ్చి ఆషాఢ పట్టి పెట్టిపోయిన మా శ్రీకాంత్కి మేము మళ్ళీ శ్రావణ పట్టి తీసుకెళ్తాం కోడలికి.
సో అది మా ఇంట్లో ఆనవాయితీ అనమాట. మీరు కూడా ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న షేర్ చేసుకుంటే, ఒకరితో షేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అందుకని నా హ్యాపీనెస్ కోసం మీ అందరితో ఈ విధంగా షేర్ చేసుకున్నాను. అవునమ్మా, మరి ఇలాంటి చిన్న చిన్నవి చేస్తేనే కదా ఒక ఫ్యామిలీ అనేది, ఒక బాండ్ అనేది అంటే ఎప్పటికీ ఉంటది. బేసిక్ ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళది బిజీగా ఉండిపోతారు కదా ఈ పొద్దు రేపట్లో. ఎందుకంటే ఎవరి ఆఫీసులు వాళ్ళవి, ఎవరి చదువులు వాళ్ళవి. సో ఈ చిన్న చిన్న ఇలాంటివన్నీ జెస్చర్స్ ఉన్నాయి చూసినావా, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీని టుగెదర్నెస్ గా ఉంచడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకే పెద్దవాళ్ళు ఊరికి చెప్పలేదు, అన్ని పద్ధతులు కూడా మన ఒక బంధాన్ని ఏర్పరచడానికే వాళ్ళు కనిపెట్టేది. ఈ పద్ధతులన్నీ కూడా ఇదేంటి, ఇది చాదస్తము, ఇది అది అట్లా అనకూడదు. ఇది చాదస్తం కాదు. ఒకప్పుడు చేసే పనులకి వీళ్ళు చాదస్తం అని పేరు పెట్టారు, కానీ చాదస్తం కాదు. అందరినీ కలిపి ఇప్పుడు మా శ్రీకాంత్ చెప్పినట్టుగా అందరినీ ఒక దగ్గర చేర్చడానికి, ఒక బంధాలు దృఢత్వంగా ఉండటానికి కోసం అని చెప్పేసి ఇవి కనిపెట్టారు అనమాట. సో ఇదండి ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.